ఆయనకు ముఖ్యమైన టైటిల్ ఆధునిక భారత శిల్పి. ఆయన నేర్చుకున్న ప్రతి అక్షరం మన భారత ప్రజలకు గౌరవాన్ని తీసుకొచ్చింది. ఆయన చెప్పిన మాట శిక్షణ పొందండి, సంఘటితం అవ్వండి, పోరాడండి. ఆయన మాట్లాడిన ఆ మాట ఈ రోజుకి కూడా మన మీద ప్రభావం చూపుతూ మనల్ని నడిపిస్తుంది. ఒక మనిషి ఎదుర్కొన్న అవమానం, ఒక మనిషి ఎదుర్కొన్న వివక్ష, ఒక మనిషి ఎదుర్కొన్నటువంటి అంటరాతనం ఇంకొక వ్యక్తి అయితే విరిగిపోయేవాడు, విఫలమయ్యేవాడు, ఆగిపోయేవాడు. కానీ అంబేద్కర్ గారు వంగలేదు, ఓడిపోలేదు, ఆగిపోలేదు. అలా అని కక్ష కట్టి ప్రతీకారం కూడా తీర్చుకోలేదు. ఆయన చేసిన పనల్లా ఒకటే. ఆయన ఎదుర్కొన్న అవమానాలన్నిటినీ గుండెల్లో దాచుకొని ఆయన ఒకటే పని చేశారు. విద్య మీద ఫోకస్ చేశారు. చదివాడు, ఎదిగాడు, గౌరవించబడ్డాడు. భారతదేశ అణగారుతున్న ప్రజలకి, అణిచివేయబడుతున్న ప్రజలకి కాస్తో కూస్తో ఈరోజు గౌరవం ఉందంటే అది అంబేద్కర్ గారు చదివినటువంటి చదువే కారణం. 1947 సంవత్సరంలో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం భవిష్యత్తుని, భారతదేశం యొక్క ఫ్యూచర్ని, భారతదేశం యొక్క నిర్మాణాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలి అన్నటువంటి సందేహం మన పెద్దలకు ఉండేది. అప్పుడు అందరి దృష్టి ఒక మనిషి పైన ఆగింది. ఆ మనిషి ఎవరో కాదు, మహామనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆయనలో ఉన్నది విద్య, జ్ఞానం, సమానత్వం, బలహీన వర్గాల కోసం పోరాడేటువంటి ధైర్యం. ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు మన దేశానికి శ్వాసగా కూడా ఉంది, వెన్నెముకగా కూడా ఈరోజు మనల్ని నిలబెడుతుంది. అంబేద్కర్ గారు రాసినటువంటి మాటలు, పలికినటువంటి వ్యాఖ్యలు అది పుస్తకాల్లో నిలిచిపోవటానికి కాదు, సమాజంలో ప్రతి మనిషికి సమాన గౌరవం, సమాన హక్కు, సమాన అవకాశం, అదే ఆయన లక్ష్యంగా ముందుకెళ్లారు. కులం, పేదరికం, వివక్ష, దౌర్జన్యం ఇవి దేశంలో ఉంటే దేశాన్ని బలహీనపరుస్తాయని ఆయన ముందే చెప్పారు. ఈరోజు స్కూల్లో పిల్లలు వివక్షకు గురవుతున్నారు. గ్రామాల్లో కులం పేరిట గొడవలు జరుగుతున్నాయి. పేదలు హక్కుల కోసం మాట్లాడుతుంటే వినే నాయకుడే లేకుండా పోయాడు. ఈరోజు అంబేద్కర్ గారిని పుస్తకాల్లో చూసి హారతులు పట్టడం కాదు సార్, ఆయన యొక్క పోరాటం, ఆయన చేసిన ప్రయత్నాలు మనలో నుంచి కూడా ప్రారంభం అవ్వాలి.